నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని తగిన ప్రణాళికతో సాధించాలి. శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో జరిగిన అభినందన సత్కారంలో డెన్మార్క్ తెలుగు సంఘం మన సంస్కృతి వ్యవస్థాపకులు అమరనాథ్ పొట్లూరి సూచన. టార్చ్ బేరర్ సయ్యద్ నజీర్ అహ్మద్ పుస్తకాన్ని ఆవిష్కరించిన అమరనాథ్. తెనాలిలో వివాదాస్పదమైన ఫ్లెక్సీల తొలగింపు. టీడీపీ నాయకులు అధికారుల నడుమ హైడ్రామా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన టీడీపీ నాయకులు. మంత్రి మనోహర్పై టీడీపీ నేతల ఆగ్రహం. చేసేది లేక తిరుగుముఖం పట్టిన అధికారులు. తెనాలిలో జనవరి 12వ తేదీన హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ముఖ్య అతిథులుగా హాజరు కానున్న ఆర్ఎస్ఎస్ 3 రాష్ట్రాల అధికారి భరత్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ బ్రోచర్ను ఆవిష్కరించిన హిందూ సమ్మేళనం నాయకులు. బీపీఎస్ దరఖాస్తు దాఖలను పెంచాలి. అనధికార ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా. సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు వెల్లడి. తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు డెన్మార్క్లోని డెన్మార్క్ తెలుగు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అమరనాథ్ పొట్లూరి అభినందన సత్కారం పుస్తకావిష్కరణ సభను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని తగిన ప్రణాళిక నిబద్ధతతో ముందుకు వెళ్లాలని, లేకుంటే ఎన్ని తెలివితేటలున్న ప్రయోజనం లేదని తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు డెన్మార్క్ తెలుగు సంఘం మన సంస్కృతి వ్యవస్థాపకులు అమరనాథ్ పొట్లూరి చెప్పారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో మంగళవారం వివేక విద్యా సంస్థల పూర్వ విద్యార్థి అమరనాథ్ పొట్లూరి శిరీష దంపతులను సత్కరించారు. ప్రముఖ చరిత్ర శోధకులు రచయిత సయ్యద్ నజీర్ అహ్మద్ పై పాత్రికేయుడు బిఎల్ నారాయణ రూపొందించిన టార్చ్ బేరర్ సయ్యద్ నజీర్ అహ్మద్ పుస్తకాన్ని అమరనాథ్ పొట్లూరి ఆవిష్కరించారు. ఈ సభకు వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీర నారాయణరావు అధ్యక్షత వహించారు. అమరనాథ్ మాట్లాడుతూ వివేక విద్యా సంస్థలతో తనకు గల అనుబంధాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమయ పాలన కలిగి ఉండాలన్నారు. ఉన్నత అవకాశాల కోసం ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం పెంచుకోవాలని చెబుతూ మన జీవన విధానం కోసం మాతృభాష తెలుగును కొనసాగించాలని స్పష్టం చేశారు. తగిన భావ ప్రకటన నైపుణ్యం అవసరమన్నారు. తల్లిదండ్రులు విద్య నేర్పిన గురువులను గౌరవించాలని సూచించారు. చరిత్రకారుడు సయ్యద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ తెలుగు గడ్డపై జీవించే అందరూ తెలుగు ప్రజలనని కుల మతాలకు అతీతంగా కలిసికట్టుగా జీవించాలని చెప్పారు. సుభాష్ చంద్రబోస్ పేరుకు ముందు నేతాజీ చేర్చింది జై హింద్ పదాన్ని దేశానికి అందించింది తెలుగు బిడ్డ అయిన అబీద్ హసన్ సఫ్రానీగా గుర్తు చేశారు. ఆధునిక జాతీయ జెండాల అశోక్ని ధర్మచక్రం చేర్చిన సూరయ్య బద్రుద్దీన్ తయ్యబ్జీగా తెలిపారు. సభాధ్యక్షుడు రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ అమర్నాథ్ స్ఫూర్తితో విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. రిషికేశ్లోని దయానంద ఆశ్రమం స్వామి భాస్కరానంద సరస్వతి ఆశీస్సులు అందజేశారు. వివేక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు, శివకుమార్, మురళి ఠాగూర్, రాంబాబు తదితరులు పర్యవేక్షించారు. ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి అనేకమైన స్వాతంత్ర సమరయోధులు ముస్లిమ్స్ ఉన్నారు. ఆ ముస్లిమ్స్ మర్చిపోయారు ఇక్కడ చాలా మంది. అలాంటి దాన్ని మీరు మనసులో పెట్టుకొని దీని మీద రీసెర్చ్ చేసి ప్రత్యేకంగా పరిశోధన చేసి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఎవరెవరు ముస్లిమ్స్ పాల్గొనాలి, ఇందులో మహిళలతో సహా వాళ్ళ పేరు సేకరించి వారి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని గ్రంథస్థం చేసి ఇక్కడ భారతదేశం యొక్క ఈ స్వాతంత్ర సమరంలో ముస్లిమ్స్ పాత్ర ఎంత బ్రహ్మాండంగా ఉందో అందరికీ తెలియజేసిన ఘనత మన నజీర్ అహ్మద్ గారికి దక్కింది. అప్రిషియేట్ నజీర్ అహ్మద్ గారు మన జనాల నుంచి ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు నేనేదో చాలా కష్టపడి చాలా చేశానని చెప్పారు కానీ సార్, అది మీకు నా మీద ఉన్న అభిమానం సార్. నాకు చేతైన సేవ చేశాను. నేను మీకు పెద్దగా సందేశం ఇచ్చేదేం లేదమ్మా. ఒకటి మాత్రం చెప్తాను, దయచేసి మీరు మీ మనసులో పెట్టుకుంటే మీ జీవితాలు కూడా మారిపోతాయి. ఒకటి, డిసిప్లిన్ అంటే సమయ పాలన చాలా అవసరం. రేపు చేద్దాంలే, ఇంకా టైం ఉంది, ఎల్లుండి చేద్దాంలే అని అనుకున్నారంటే ఆ రేపుగానే ఉంటుంది. ఈరోజు మీ చేతిలో ఉన్న డేని మీరు వేస్ట్ చేసుకుంటారు. అది ఏదైనా సరే, ఒక సబ్జెక్ట్ చదవడమైనా సరే, ఏదైనా ఒక పని చేద్దామన్నా, ఇంట్లో ఒక చిన్న పని చేద్దామన్నా, ఏదైనా సరే పని కనిపించింది అంటే ఆ పని అయిపోయే వరకు మీకు నిద్ర పట్టకూడదు. అది మీ మైండ్లో తిరుగుతూనే ఉండాలి. అది మాత్రం అలవాటు చేసుకోండి. పెండింగ్ పనులు అనేవి పెట్టకూడదు. పోస్ట్ పోన్మెంట్స్ అనేవి ఎప్పుడు చేసుకోకండి. నేను చెప్పినప్పుడు మీకు
మళ్ళీ స్టార్ట్ చేసేటట్టు అంటారు, కానీ మీకు హెల్ప్ అవుతుందేమో. ఎంతమందిలో కనీసం ఒక 2-3కి నేను చెప్పేవి మీ మైండ్లో నాటుకుని వాళ్ళ జీవితాలను మార్చుకున్న ఈరోజు నేను ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందపడతాను సార్. సమయపాలన చాలా అవసరం. అమ్మ నాన్న తిట్టిందనో, గురువులు కొట్టారనో మీరు బాధపడడం ఉపయోగం లేదు. అది కేవలం మీకోసమే. ఈ ఏజ్లో మన ఆలోచనలు ఎలా ఉంటాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మేమందరం ఆ ఏజ్ క్రాస్ అయ్యి వచ్చాం కదా. సో మాకు అర్థమవుతుంది, మీరు ఎంత బ్లఫ్ చేసినా ఎంత నటించినా తెలిసిపోతుంది. అవన్నీ మేము చేసి ఉంటాం కదమ్మా, చేసి ఉంటామలేమా, అందుకనే నా ఎగ్జాంపుల్ చెప్పాను. సో కాబట్టి సమయాన్ని వేస్ట్ చేసుకోకండి, తిరిగిపోతే మళ్ళీ రాదు. కమిట్మెంట్ ఉండాలి, గోల్స్ పెట్టుకోండి. ఆ గోల్స్ కోసం మీరు నిరంతరం కఠోర సాధన చేయాలి. మీరు పిల్లలైతే 10th క్లాసు ఇంటర్మీడియట్ పిల్లలైతే వెంకటేష్ నటించిన మీ పిక్చర్ అని చెప్పేస్తారు కూడా. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్తే ఆయన స్వాతంత్ర సమరయోధుడు కదా అంటారు. అంటే సుభాష్ చంద్రబోస్కు పేరుకు ముందుగా ఉన్నటువంటి నేతాజీ అనే మాట ఉంది. ఆ నేతాజీ అనే మాట చెప్పగానే మనం సుభాష్ చంద్రబోస్ అంటే స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పేసి మనం గుర్తుపట్టగలిగేటటువంటి ఆ నేతాజీ అనే పదాన్ని క్రియేట్ చేసింది ఒక తెలుగువాడు. తెలుగు బిడ్డలు, తెలుగు గడ్డ మీద పుట్టి పెరిగినటువంటి ఒక బిడ్డడు సుభాష్ చంద్రబోస్ గారికి నేతాజీ అని ఆ పేరు ఇచ్చింది ఒక తెలుగు బిడ్డలు. అది మనం అందరం గర్వించాల్సిన అంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాదు చెందినటువంటి అబీద్ హసన్ సఫ్రా అనే వ్యక్తి 1942లో జర్మనీలో ఉన్నప్పుడు సుభాష్ చంద్రబోస్కు ఏమని పిలవాలి, ఆయన్ని సార్ అని పిలవాలన్నా, లేదా ప్రెసిడెంట్ అని పిలవాలన్నా, సర్పంచ్ అని పిలవాలన్నా అని చెప్పేసి వాళ్ళ సమూహం. పట్టణ వహాబ్ చౌక్లో ఫ్లెక్సీల తొలగింపులో హైడ్రామా నెలకొంది. తొలగించిన టీడీపీ ఫ్లెక్సీని ఆ పార్టీ నాయకులు తిరిగి ఏర్పాటు చేశారు. మరొక ఫ్లెక్సీని తొలగించకుండా అడ్డుకున్నారు. కూటమి ధర్మం వీడి మంత్రి మనోహర్ తమ పార్టీని టార్గెట్ చేశారు అంటూ టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. చేసేది లేక అధికారులు, పోలీసులు వెనుతిరిగారు. తెనాలి వహాబ్ చౌక్లోని డివైడర్కు 2 వైపులా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వివాదానికి ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం 2.5 గంటల పాటు పట్టణ నడిబొడ్డులోని ఆ ఏరియాలో టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు, పోలీసులకు నడుమ హైడ్రామా నడిచింది. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి తన సిబ్బందితో ఉదయం 11 గంటలకు అక్కడకు చేరుకున్నారు. వహాబ్ చౌక్లో డివైడర్కు ముందున్న ఫ్లెక్సీని జేసీబీతో తొలగించారు. డివైడర్కు మరొక వైపు మున్సిపల్ కౌన్సిలర్, టీడీపీ ఫ్లోర్ లీడర్ పసుపులేటి తిరుమూర్తి కార్యాలయం ఎదుటిగల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నంలో ఉండగా కౌన్సిలర్ పసుపులేటి తిరుమూర్తి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ టౌన్ ప్లానింగ్ అధికారులను అడ్డుకున్నారు. నల్ల రిబ్బన్లు ధరించి ఫ్లెక్సీ ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. జనం రద్దీగా ఉండే సమయంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులతో వచ్చి ఫ్లెక్సీల తొలగింపునకు పూనుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఎవరి ప్రోద్బలం లేకుండానే అధికార పార్టీ నేత ఫ్లెక్సీని తొలగించేందుకు అధికారులు అత్యుత్సాహం చూపించడం ఏంటని మండిపడ్డారు. తెనాలిలో టీడీపీని చంపేయడమే లక్ష్యంగా మున్సిపల్ కమిషనర్, డీఎస్పీ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డివైడర్కు ఒకవైపు ఇదంతా జరుగుతూ ఉండగా మరొక వైపు తొలగించిన ఫ్లెక్సీని కొందరు యువకులు తిరిగి ఏర్పాటుకు ప్రయత్నించారు. దీనిని నిరోధించడానికి పోలీసులు పూనుకోవడంతో తోపులాట జరిగింది. అయినప్పటికీ తొలగించిన ఫ్లెక్సీని టీడీపీ నాయకులు తిరిగి ఏర్పాటు చేశారు. రెండవ వైపు తొలగించడానికి సాధ్యం కాక పోలీసులు, మున్సిపల్ సిబ్బంది చేష్టలుడిగి నిలుచుండిపోయారు. ఈ సమయంలోనే టీడీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పై ఆరోపణలు గుప్పించారు. తెనాలిలో టీడీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేయడమే లక్ష్యంగా మంత్రి మనోహర్ వ్యవహరిస్తున్నారని మహమ్మద్ కుద్దూస్ తెలిపారు. కూటమి పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తెనాలిలో పరిపాలన జరుగుతుందని అన్నారు. ఎన్నికల వేళ జనసేన, టీడీపీ నాయకులను 2 కళ్లుగా చూస్తామని చెప్పి గెలిచిన తరువాత టీడీపీ ముఖం చూడకుండా కూడా మంత్రి మనోహర్ ఇష్టపడటం లేదని టీడీపీ నాయకులు దుయ్యబట్టారు. 2.5 గంటల హైడ్రామా తర్వాత టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి టీడీపీ శ్రేణులను అక్కడి నుంచి పంపించేశారు. టీడీపీ నాయకులు రావి కృష్ణమోహన్, కొల్లూరు శ్రీధర్, తాతా శ్రీను, కె హరికిషోర్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, అత్తోట శరత్, దుప్పలపూడి శ్యామ్, మల్లవరపు విజయ్ కుమార్, మునగాల నరసింహ, తోట లక్ష్మయ్య, అన్నం పిన్నారావు, పరుచూరి రమ్య, కొండ రమాదేవి, భావన సహా పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం మాట్లాడో ఎంత ధైర్యం మీకు, ఎంత ధైర్యం ఉంటా? పవర్ పార్టీ అరే గత 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారు మీరంతా. ముందే చెప్తున్నా, ఇష్యూ అనవసరంగా మీరు ఇష్యూ అనవసరంగా తీసుకెళ్ళండి.
అమ్మ దేశం అంతా ఉంటే కొత్త సాంప్రదాయం తెనాలు తీసుకురామాక కొత్త సాంప్రదాయం తీసుకురామాక అరే దేశం మొత్తం ఉండే ఫ్లెక్స్ అనేది కాదు. గవర్నమెంట్ లో ఉన్నావా లేదా అపోజిషన్ లో ఉన్నావా? గవర్నమెంట్ లో ఉన్నావా అపోజిషన్ లో ఉన్నావా? మేము పోలీసు వాళ్ళు ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళంతా ఆల్పాటి రాజప్రసాద్ బొమ్మ తీయడానికే వచ్చారు. మంత్రి గారు ఆఫీస్ నుండి మీకు డైరెక్షన్ వచ్చింది. మంత్రి గారు ఒక్కడే ఉండాలేడా? మంత్రి గారు చెప్పినట్టే వింటారు. ఆల్పాటి రాజప్రసాద్ చేస్తే గెలవాలా మంత్రి గారేడా? మంత్రి గారు బోర్డు తీయమంటే మీరు వచ్చారు. ఎవరు నేను మాట్లాడే కమిషనర్ ఇప్పుడు మీరందరూ కూడా మంత్రి గారి ఆఫీస్ నుండి డైరెక్షన్ ప్రకారం యాక్ట్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు దాకా మాట్లాడే కమిషనర్తో ఏం చెప్పాడు? ఒక్కసారి తీసి మళ్ళీ పెట్ట తీసేదేంది మళ్ళీ పెట్టేది తీసి మళ్ళీ పెట్టేది ఏంటంటే అవునండి. తీయటైంది పెట్టైంది తీయటం దానికి అన్ని మున్సిపాలిటీ ఆర్డర్లు ఉంటాయి, పబ్లిక్ ఆర్డర్లు ఏమి ఉన్నాయి? మంత్రి గారిని ఓట్లు వేసి గెలిపించుకొని ఆ బోర్డు చూపించుకోవడానికి అయితే ఎమ్మెల్యే చేసి మంత్రి చేసుకుంది ప్రభుత్వంలో. మంత్రి అపోజిషన్ పార్టీ లాగా ఉన్నావు, అపోజిషన్ పార్టీ లాగా ఉన్నావు. అసలు ఇబ్బంది జరిగే పరిస్థితి చేస్తే తప్పులేదు. మీరు వచ్చి అడిగినా ఎవరితో ఇష్యూ జరిగితే పంత కోసం తీయాల్సింది పట్టుబడుతున్నారంటే సిఐ గారిది కానీ ఆమెది కానీ ఏం లేదు. వీళ్ళ నిమిత్త పాత్రలు వీళ్ళ పాత్ర సన్నివేశాలు ఏం లేవు. అక్కడి నుండి వచ్చిన డైరెక్షన్ వీళ్ళు చేస్తున్నారు. అంత అవసరం ఏముంది? వీళ్ళ తప్పే లేదు. అయ్యా మీకు తప్పే లేదు, మిమ్మల్ని ఎవరు తప్పు అట్లా. ఎందుకంటే మీకు ఆదేశాలు అక్కడ వచ్చి మీ మంత్రి గారు ఆఫీస్ నుండి మీరు లేదు. అదే ఓటు గెలిపించి నాన్న సంకల్లాకి గత 5 సంవత్సరాల్లో వైసీపీ కన్ను తిని కేసులు పెట్టి ఎవరికి మా బోర్డులో చూపించే పరిస్థితి వచ్చారు. వాళ్ళు నిమిత్త మాత్రం అని చెప్పా వాళ్ళదేం లేదు. వాళ్ళకేం కోపం నీ మీద నా మీద? వాళ్ళు ఏం చేస్తారు బాబు? అక్కడి నుండి వచ్చే డైరెక్షన్ వాళ్ళు చేస్తున్నారు. నువ్వు చెప్పినట్టు వినాలా, మంత్రి గారు ఆఫీస్ చెప్పినట్టు వినాలా? అర్థం లేకుండా మాట్లాడతారే. తింటాం, కేసులు పెట్టించుకున్నాం, నాన్న సంకల్పం లాగాము, ఈయన కోసం కష్టపడి గెలిపించాము. ప్రభుత్వం వచ్చింది, మంత్రి అయ్యాడు. ఇవాళ ఏం చేసి పార్టీ ఆడు దానికి వెళ్ళలేదు. ఎమ్మెల్సీ గారు ఎవరిని చూసి ఓట్లేదా? ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళని ఓట్లేశారు. తెలీదు రెండు రోజులు టైం 3 రోజులు టైం లేదు. ఆడే ఉంటుంది. తెనాలిలో ఈరోజు బ్లాక్ డేగా పరిగణించే
పరిస్థితిని తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వ భాగస్వామ్య ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, 2 జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యుడు ఆలపాటి రాజప్రసాద్ గారి ఫోటోతో ఉన్నటువంటి 2.5 వెడల్పు 8 అడుగులు ఎత్తున్నటువంటి 2 బోర్డులు వహాబ్ చౌక్ సెంటర్లో గత 25 సంవత్సరాల నుండి కూడా ఎవరికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ఎటువంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా, వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండే బోర్డుని ఒక 10 రోజుల పై చిలుకు నుండి ఒక పెద్ద హైడ్రామా అనే ఒకటి సృష్టిస్తూ ఉన్నారు. మేము ఒకటే కూటమిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఎన్నో కష్టాలు ఎదురు చూసి ఎన్నికల్లో పనిచేసి మిమ్మల్ని గెలిపిస్తే కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తగా అండగా ఉండాల్సిన నాయకత్వమే ఈరోజు మమ్మల్ని ఈ విధంగా బజార్ని ఇడిచి రోడ్డు మీద కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొస్తే మేము ఎవరికి సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏంది, ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నారు? ప్రాణాలకు తెగించి బూతుల్లోకి నిలబడి గెలిపించిన పరిస్థితి మీరు ఆ రోజు గమనించారు. ఆ రోజు మీరు చెప్పిందేంటి? రాజా గారు ఎంతో, నేను అంతే. రాజా గారు కన్ను చెప్పారు. ఈరోజు ఒక కన్నును పొడి చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. 2 కళ్ళు పొడి చేస్తున్నారు అంటే దానిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నవాడు ఫ్లెక్సీ కట్టకూడదా? చెప్పండి. మా నాయకుడు అన్నట్టు, కుద్దూస్ గారు అన్నట్టు కింద క్షేత్రస్థాయిలో నిప్పు పెట్టి పైన అంతా మనమే అని చెప్పి మీరు పసిపూసి మారేడుకాయ చేస్తే సరిపోతుందా? ఒక అధికారి మీ ప్రమేయం లేకుండా ఈరోజు రోడ్డు మీద మా పార్టీ కార్యకర్తల్ని ఇంత దారుణంగా అవమానపరుస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము గెలిపించిన నాయకుడే మమ్మల్ని అవమానపరుస్తుంటే మేము ఎవరికి తెలియజేసుకోవాలి? అంటే రాజా గారు స్థానాలు ఉండకూడదా? ఇన్ఛార్జిగా ఉండకూడదా? తెలుగుదేశం పార్టీ ఇక్కడ బతకూడదా? పార్టీ జెండా ఒకటి కట్టకూడదా? అంటే మీ ఉద్దేశం ఏంది? మీకు కట్టేవాళ్ళు లేకపోవచ్చు. రాజా గారికి 10 సంవత్సరాల వయసు దగ్గర నుంచి 90 సంవత్సరాల వయసున్న ప్రతి వ్యక్తి ఈరోజు ఫ్లెక్సీ కడతారు. మీకు కట్టరు. అంటే మీరు కట్టకపోతే ఎవరికి కట్టకూడదని ఉందా? అంటే పార్టీని చంపేద్దాం అనుకుంటున్నారు జనాల్లో? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండకూడదు అనుకుంటున్నారా? అంతేకాదు, రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అనేవాడు నుంచోకూడదని ఒక తీర్మానం చేసుకున్నారా? గమనించండి. దానిలో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం కార్యకర్తని బతకనీయండి అని చెప్పి. ఒకవేళ ఆ విధంగా అన్ని ఫ్లెక్సీలు తీసేయమని ఒకవేళ ఆదేశాలు ఇచ్చినా కానీ ఇప్పుడు మన కార్యకర్తలు వీళ్ళ మనోభావాలకు దెబ్బతినకుండా వాళ్ళే అంటున్నారు. ఏమని, ఏదో రాత్రిపూట కానీ ఉదయం పూట ఇబ్బంది లేకుండా తీయాలా, అది ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్పినప్పుడు ఒకవేళ వాళ్ళు తీయమని చెప్పారేమో, కానీ ఈ విధంగా మంచి మధ్యాహ్నం పూట అందరూ ట్రాఫిక్ ఉండేటప్పుడు ఒక అవమానకరంగా తీయటం అనేది చాలా దారుణం. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఎన్నికలకు ముందు మీరేమి వాగ్దానం చేశారు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి ఏం వాగ్దానం చేశారో ఆలోచించుకోండి. ఇవన్నీ మర్చిపోయి ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత ముఖం చూడటానికే మీకు కష్టంగా ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త కానీ, అటు జనసేనలో కానీ, ఇటు తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ కార్యకర్తలని ముఖం చూడటానికే మీకు కష్టంగా ఉంటే మీ ప్రవర్తన ఏంటి? అంటే 3.5 సంవత్సరం మళ్ళీ ఎలక్షన్ ముందు మీరు మీ అందరూ ఓటేసుకుంటారా? ఏం చేస్తారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము కూటమి అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బయట మా పార్టీ ఇచ్చిన ఆదేశాలని పాటిస్తున్నాం కాబట్టి సంయమనం పాటించాం. కానీ
ఎవరైతే నాయకులుగా ఉన్నారో ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నది ఒకటే, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని చూసి చాలా మంది తెనాల్లో ఓట్లేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాట చెప్తే ఆయన సీటు త్యాగం చేసినా కూడా మనసు చంపుకొని కూడా ఓటేసిన జనాలు ఉన్నారు ఇక్కడ. కానీ ఈ రోజున ఫ్లెక్సులు తీసేద్దాము, ఫ్లెక్సులు తీసేయాలి అని చెప్పి సిబ్బందిని పంపించి పేపర్స్ వచ్చినాయి, ఆర్డర్ కాపీస్ వచ్చినాయి, పైనుంచి చెప్పారంటున్నారు. ఆ పేపర్స్ ఏవి చూపించట్లా. ఆర్డర్ కాపీస్ ఎవరిచ్చారో మాకైతే తెలియదు. కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్లెక్సీలు అయితే తెనాల్లో ఎవరైనా చెయ్యేసి గనక వాటిని పెకలించాలని చూస్తే తెనాలి కార్యకర్తలు కానీ మహిళలు సైతం ఎవరు కూడా ఊరుకోరని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటేంటంటే ఈ రోజున గద్దెనెక్కి వెళ్తున్న వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వము అని అంటే తెలుగుదేశం పార్టీతోనే సాగుతుంది తప్పితే మీరొక్కళ్ళే చలాయించాలని చెప్పేసి విర్రవీగితే మాత్రం ఇది తగదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్లెక్సీ అయితే చెయ్యేసినా కూడా ఎవరైతే చెయ్యేశారో వాళ్ళకి చెయ్యేసినా కూడా వాళ్ళు మాత్రం వెనక్కి ఆ చేత్తో వెళ్ళలేరని చెప్పి చెప్తా ఉన్నాం. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పాఠ్యాంశాలు ప్రయోగశాల కృత్యాలపై వర్క్షాప్ను నిర్వహించనున్నారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చే ఈ నెల 10, 11, 12 తేదీల్లో విద్యార్థులకు వర్క్షాప్ను నిర్వహించనున్నారు. ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథబాబు, వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యాలు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం 10వ తరగతి పాఠ్యాంశాలు ప్రయోగశాల కృత్యాలపై కార్యాచరణ వర్క్షాప్ ను నిర్వహించనున్నారు. రైల్వే స్టేషన్ రోడ్డులోని వైష్ణవి జూనియర్ కాలేజీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్షాప్ ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల 9వ తరగతి విద్యార్థులు రాయపాటి శివనాగేశ్వరరావును ఫోన్ నెంబర్ 8309463437లో, నన్నపనేని సునీల్ కుమార్ ను ఫోన్ 8855742222లో సంప్రదించాలని సూచించారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ పేరిట సైన్స్ విషయంలో విద్యార్థులకి జిజ్ఞాస కల్పించడానికి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ప్రాంతం వాసులు పిల్లలు కూడా ఒక లక్ష్యంగా పెట్టుకుని వృద్ధిలోకి రావాలనే ఒక సదుద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఈ సంక్రాంతి సెలవులకి 9వ తరగతి అయిపోయి 10వ తరగతికి వచ్చేటటువంటి విద్యార్థులకి ఒక ప్రాక్టికల్గా సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టుల్లో ఆ ప్రాక్టికల్స్ ఇక్కడే కొన్ని చేయించడం ద్వారా వాళ్ళకి తర్వాత 10వ తరగతికి వెళ్ళినప్పుడు సబ్జెక్టులు తేలిగ్గా అర్థమవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున నన్నపనేని సునీల్ గారు, రాయపాటి శివనాగేశ్వరరావు గారు, వారు ఇద్దరు కూడా మరి ఈ ప్రాంతానికి చెందిన ఇప్పుడు పనిచేస్తున్నటువంటి టీచర్లు, వారు చొరవ తీసుకుని ఈ కార్యక్రమం చేయబోతున్నారు. దీని స్వరూపం ఎలా చేస్తారు ఏంటి ఆ విషయాలన్నీ వైష్ణవి కాలేజీలో మనము వారి చేత హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ ద్వారా వీటిని నేర్పించడానికి సిద్ధమయ్యాం. దీని వెనక నన్నపనేని సునీల్ గారు, అలాగే మిగతా కొంతమంది ఒక 10 మంది ఉపాధ్యాయులు సహకారము, అలాగే మన యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ఒక 100 మంది విద్యార్థులను తీసుకొని వారి చేత ఈ ప్రయోగాలు రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్ర పాఠ్యాంశాలపై 10వ తరగతిలో ఉన్నటువంటి ప్రయోగాలన్నింటినీ కూడా వాళ్ళు సొంతగా చేతులతోటి చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. అయితే ఇప్పటివరకు తెనాలి పరిసర ప్రాంతాలు, గుంటూరు వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే సంవత్సరం నుంచి మరిన్ని ప్రాంతాలకు, అదే బాపట్ల కానీ, పొన్నూరు, విజయవాడ, వివిధ ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచనతో ఉండటం చాలా సంతోషంగా ఉంది. మరి యలవర్తి నాయుడమ్మ గారి పేరుని మరి రాష్ట్ర వ్యాప్తంగా నలుదిశలా వ్యాపింపు చేయడం కోసం పెట్టినటువంటి ప్రోగ్రాం మరి మన తెనాలి, గుంటూరు స్థాయిలే కాకుండా ఇంకా మరింత స్థాయికి ముందుకు వెళ్తుందని వెళ్ళాలని కోరుకుంటూ నేను ఇప్పటి వరకు సుమారుగా 105 మంది వరకు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి 9వ తరగతి విద్యార్థులు తమ పేర్లని సైట్ ద్వారా నమోదు చేసుకున్నారు. అయితే వీళ్ళే కాకుండా
మరింత మంది 9వ తరగతి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసం సార్ నెంబర్ చెప్పున్నారు ఇంతకుముందు. అలాగే నా నెంబరు 8855574222. బీపీఎస్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసి దాఖలను పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జె. రామాపలనాయుడు అధికారులను ఆదేశించారు. పట్టణ మున్సిపాలిటీలో మంగళవారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి ఎల్ఆర్ఎస్ బీపీఎస్ దరఖాస్తుల ప్రాసెసింగ్ అనుమతి లేకుండా అనుమతికి భిన్నంగా పట్టణంలో జరుగుతున్న నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. బీపీఎస్ దరఖాస్తుల ప్రాసెసింగ్ లో జరుగుతున్న జాప్యానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల దాఖలకు ఎల్టీపీలకు అవసరమైన ఆదేశాలను జారీ చేశారు. పట్టణ పరిధిలో అనధికార ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ పై ఎప్పటికప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగం తరపున అనేక రకాల స్కీమ్స్ నడుస్తున్నాయి. అందులో ముఖ్యంగా లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఒకటి, అట్లాగే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ 2 స్కీమ్స్ నడుస్తున్నాయి. సో ఈ తెనాలి పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఫ్లాట్స్ కొనుక్కున్నటువంటి ఫ్లాట్దారులందరికీ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే ఎల్ఆర్ఎస్ అనేటువంటి స్కీమ్ ఉపయోగించుకొని మీ ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వడం కోసం మున్సిపాలిటీకి ఎటువంటి అభ్యంతరం ఉండదు. అట్లాగే ఎల్ఆర్ఎస్ ఫైల్ని రెగ్యులరైజ్ చేసుకోవడం ద్వారా మీ అసెట్కి ఒక నమ్మకమైనటువంటి మున్సిపల్ గుర్తింపు కూడా వస్తుంది. కాబట్టి మీ అసెట్కి వేరే వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కూడా వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇది అంతా గుర్తులో పెట్టుకొని ఎవరైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఫ్లాట్స్ని కొన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనికి సంబంధించి అనేక దఫాలుగా మనకి ఈ యొక్క స్కీమ్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. ఈ జనవరి 23 ఈ యొక్క టర్మ్లో లాస్ట్ డేట్గా ఉంది. ఆల్రెడీ అందరూ పబ్లిక్ కూడా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా, హోర్డింగ్స్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మున్సిపాలిటీకి అట్లాగే ప్రజలకి మధ్య మాకు అనుసంధానంగా ఉండేటువంటి ఎల్టీపీస్ అందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఎల్ఆర్ఎస్ పైన చెప్పాం. అట్లాగే బీపీఎస్ స్కీమ్ అనేది మనకి జీవో నెంబర్ 225 ప్రకారం మనకి నవంబర్ 12వ తేదీన రావడం జరిగింది. 120 డేస్ మనం చూసుకుంటే మార్చిలో మనకి స్కీమ్ అనేది ఎండ్ అవుతుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్క అనాథరైజ్డ్ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు కానీ, అనాథరైజ్డ్గా ఫ్లాట్ని కట్టిన వాళ్ళు కానీ, అట్లాగే ప్లాన్ తీసుకుని డీవియేట్ అయినటువంటి వాళ్ళు, ఈ ముగ్గురు కూడా దయచేసి గమనించండి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చింది. మీ యొక్క ఫ్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోవడం ద్వారా మీకు ఎవరైనా మనకి అనాథరైజ్డ్ బిల్డింగ్ నిర్మించినటువంటి ఫ్లాట్ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యూసీ అనేటువంటిది మనకి 100% ట్యాక్స్ పడుతుంది. ఆ ట్యాక్స్ కూడా మనకి ఆఫ్టర్ బీపీఎస్ తగ్గించడం జరుగుతుంది. సో బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ అండ్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ 2 కూడా ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ 3వది 253 జీవో అనేది మన డిసెంబర్ 2వ తేదీన వచ్చింది. ఈ జీవోకి ఇంపార్టెన్స్ ఏంటంటే అనాథరైజ్డ్ యొక్క హోర్డింగ్స్ కానీ, అనాథరైజ్డ్ ఫ్లెక్సీస్ కానీ ఎక్కడ కూడా ఉండకూడదని చెప్పేటట్టు ఈ యొక్క జీవో ముఖ్య ఉద్దేశం. ఆ ప్రకారంగా టౌన్ ఏరియాలో టోటల్గా మేము రిమూవ్ చేస్తున్నాం. ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా మేము చేసేటువంటి ఆ పనికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాం. సో కాబట్టి చట్టపరంగా మనం చేయాల్సినటువంటి పనిని చట్టపరంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తించి ఏదైనా హోర్డింగ్ పెట్టుకునేట్లా మున్సిపల్ యొక్క అథారిటీతోనే మీరు ఆ పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేని ఎట్లా జీవోఎంఎస్ నెంబర్ 253 ప్రకారం కూడా నోటీస్ జారీ చేసి వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రకాల అంశాలను కూడా టౌన్ ప్లానింగ్ సైడ్ నుంచి ఇనిషియేటివ్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా. స్థానిక చెంచుపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో జనవరి 12వ తేదీన హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం జరుగుతుందని హిందూ సమ్మేళనం చెంచుపేట బస్తీ అధ్యక్షులు ఏపూరి హరిపూర్ణ ప్రసాద్ తెలిపారు. హిందూ చైతన్య వేదిక నాయకులు మంగళవారం సాయంత్రం స్థానిక పద్మావతి కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశంలో హిందూ సమ్మేళనం బ్రోచర్ను వేదిక నాయకులు ఆవిష్కరించారు. చెంచుపేట బస్తీ అధ్యక్షులు ఏపూరి హరిపూర్ణ ప్రసాద్ వివరాలను తెలియజేశారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా హిందువులందరినీ ఒక వేదికపైకి తెచ్చి మనిషిలో పరివర్తన మార్పు కోసం ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని చెప్పారు. జనవరి 12న తెనాలిలోని పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ 3 రాష్ట్రాల అధికారి భరత్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ హాజరవుతారని తెలిపారు. మంచి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఇక్కడకు వచ్చి హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సదస్సు కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో హిందూ సమ్మేళనం కన్వీనర్ జాస్తి
విద్యార్థి సరళ, బౌద్ధిక ప్రముఖ సుగ్గుల నరేంద్ర, ఆర్ఎస్ఎస్ నగర కార్యదర్శి త్రిపురమల్లు, హనుమత్ ప్రసాద్, హిందూ చైతన్య వేదిక జిల్లా మహిళా అధ్యక్షురాలు కె రమాదేవి, అవ్వారు శ్రీనివాసరావు, కె సుబ్బారావు, ఎం హరికృష్ణ, గాజుల వెంకయ్య నాయుడు, మిర్యాల శ్రీనివాస్, గవిని ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హిందూ సమ్మేళనంలో భాగంగా 1925వ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది. డాక్టర్ హెడ్గేవార్ గారు స్థాపించినటువంటి ఈ ఆర్ఎస్ఎస్ విజయదశమిలో స్థాపించబడింది. మొన్న విజయదశమికి 100 సంవత్సరాల సందర్భంగా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా భారతదేశం మొత్తం హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే మన తెనాల్లో కూడా దాదాపుగా అన్ని బస్తీల్లో నిర్వహించాం. రేపు 12వ తారీఖు మన బస్తీలో, చెంచిపేట బస్తీలో కూడా హిందూ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. ఈ హిందూ సమ్మేళనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచపరివర్తన్ 5 సూత్రాల మీద ఆధారపడి మన భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు శక్తిగా నిలబెట్టాలని ఆశయంతో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు జనవరి 12వ తారీఖున మన పద్మావతి కళ్యాణ మండపం, ఈ కళ్యాణ మండపంలోనే నిర్వహించడం జరుగుతుంది. అలాగే అదే కార్యక్రమానికి 3 రాష్ట్రాల అధికారి, ఆర్ఎస్ఎస్ అధికారి అయినటువంటి శ్రీ భరత్ కుమార్ జీ, అదేవిధంగా గణపతి సచ్చిదానంద స్వామీజీ దత్తజీ గారు కూడా అందరినీ ఆశీర్వదించడానికి వారు కూడా వస్తున్నారు. అందువల్ల ఈ బస్తీ వాళ్ళే కాకుండా తెనాలి మొత్తంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఇక్కడ కలవటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు హాజరు కావాల్సిందిగా. ఈ జనవరి నెల 12వ తేదీ జరగబోయేటటువంటి హిందూ సమ్మేళనానికి స్వామీజీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఇచ్చేస్తున్నారు. హిందువులందరూ కూడాను తప్పకుండా తెనాలిలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానివ్వండి, అందరూ కూడాను స్వామీజీ యొక్క మంచి మాటలని విని అందరూ కూడాను సన్మార్గంలో నడవటానికి ఉపయోగపడేటటువంటి మంచి మాటలు స్వామీజీ చెప్తారు. కాబట్టి అవన్నీ చక్కగా విని అందరూ వచ్చి విని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కలిసి ఇక్కడున్న కార్యకర్తలు 12వ తారీఖు జనవరి 12 సోమవారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు పద్మావతి కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళనం చేసుకుందామని నిర్ణయించారు. ఈ సమ్మేళనానికి ఆర్ఎస్ఎస్ యొక్క 3 రాష్ట్రాల ప్రచారక్ శ్రీ భరత్ కుమార్జీ వస్తున్నారు. అలానే పూజ్యులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి మైసూరు దత్తపీఠాధిపతి వారు కూడా విచ్చేస్తున్నారు. శ్రీరామ్ భరత్ కుమార్ గారి ఉపన్యాసం ద్వారా మనం ఉత్తేజితులు అవ్వచ్చు. అలానే స్వామీజీ యొక్క ఆశీస్సులు తీసుకొని అందరం సంఘటితంగా ఉండి దేశానికి బలాన్ని చేద్దామని చెప్పి కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ పట్టణ బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మ సేవాశాంతి ఆశ్రమంలోని వృద్ధులకు పెదపూడి గ్రామస్తులు అన్నదానం చేశారు. అమృతలూరు మండలం పెదపూడి గ్రామ ఉప సర్పంచ్ చొప్పర సుధాకర్రావు, ప్రభాకర్రావు మంగళవారం స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మ సేవాశాంతి ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు. తమ తల్లి చొప్పర సామ్రాజ్యం 6వ వర్ధంతి సందర్భంగా కుమారులు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. వృద్ధులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఉప సర్పంచ్ సుధాకర్రావు మాట్లాడుతూ తన తల్లి జ్ఞాపకార్థం 6 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా సమాజహిత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులకు విద్యా సంబంధిత వస్తువులు పంపిణీ, వృద్ధులకు అన్నదానం, వితంతువులు చీరలు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో అత్తోట రమేష్, నందిపాటి సునీల్, ఆశ్రమ సిబ్బంది ఉన్నారు. చొప్పర సామ్రాజ్యం గారి 6వ వర్ధంతి సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులకు భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. గత 6 సంవత్సరాల నుంచి ఇట్లాంటి వృద్ధులకి, పేద ప్రజలకి వాళ్ళ కుమారులైనటువంటి చొప్పర ప్రభాకరరావు, చొప్పర సుధాకర్ ఇట్లా సేవా కార్యక్రమాలు అవుతున్నారు. ముందు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. చొప్పర సామ్రాజ్యం గారి 6వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు ప్రభాకర్ సుధాకర్, ప్రెసిడెంట్ పెదపూడి గ్రామంలో వైస్ ప్రెసిడెంట్ అయిన సుధాకర్ గారు ఈరోజు గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేసినారు. సామ్రాజ్యం గారి ఆత్మకు శాంతి సౌకర్యం ప్రార్థిస్తున్నాము. ఇట్లు ఆశ్రమ ట్రస్టీల ఆశ్రమం. రజక చెరువులోకి పంట కాల్వ నీటిని తీసుకువచ్చే మార్గంలో బలమైన మెస్లను ఏర్పాటు చేసి వ్యర్థాలు చెరువులోకి రాకుండా నిరోధించాలని లోక్ సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు జి శరత్చంద్ర సూచించారు.
మున్సిపల్ ఇంజనీర్ లోక్సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు జి శరత్చంద్రతో కలిసి మంగళవారం సాయంత్రం రజక చెరువు సమీపంలోని చిన్న చెరువులోకి నీటిని సరఫరా చేసే పంట కాల్వను పరిశీలించారు. పంట కాల్వలో స్థానికులు వ్యర్థాలు వేస్తూ ఉండడం వారి దృష్టికి వచ్చింది. పంట కాల్వ నుంచి చెరువులోకి నీరు వెళ్లేటప్పుడు వ్యర్థాలు పోకుండా మెష్ను ఏర్పాటు చేయాలని శరత్చంద్ర కోరారు. అలాగే 39, 40 వార్డుల్లో నుంచి మురుగునీటి తరలింపునకు ఏర్పాటైన కల్వర్ట్ తూమ్ సైజును పెంచాలని కోరారు. గత 5-6 సంవత్సరాలుగా మున్సిపల్ ఎంఈ అంతకుముందర పనిచేసిన ఎంఈని ఇప్పటి ఎంఈని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. లోక్సత్తా ఉద్యమ సంస్థ తరఫున ఈ రజక చెరువు పార్కుకు సంబంధించి ఇక్కడ ఈ పంట కాలువ దగ్గర నుంచి కింద నుంచి ఈ చెరువుకు వస్తాయి ముందర నీళ్లు. తర్వాత ఈ చెరువు నుంచి ఆ చెరువుకు పెడతారు, ఐలంబ పార్కులో ఉన్న చెరువుకి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్రజల వైపు నుంచి సివిక్ సెన్స్ ఉండాలి. ఇక్కడ ప్రివెంటివ్ మెజర్స్ ఫెన్సింగ్ ఇదంతా పోయింది కాబట్టి ఈ పార్కుకు సంబంధించి ఈ వేస్ట్ మొత్తం ఇక్కడ వేయటం మూలాన ఇప్పుడు పంట కాలం నీళ్లు ఎప్పుడైతే ఈ చెరువుకు పెట్టాలనుకుంటున్నారో ఈ చెరువులోని వేస్ట్తో ఇవన్నీ కలిసిపోతున్నాయి. వాటర్ పొల్యూట్ అవుతుంది, సరౌండింగ్స్ వాటర్ పొల్యూట్ అవుతుంది. అది కాకుండా అక్కడ ఏదైతే మెష్ ఉండి ఈ చెరువు నుంచి ఆ పార్కులో ఉన్న చెరువుకి పెట్టేటప్పుడు ఆ ప్రివెంటివ్ మెజర్స్ మున్సిపాలిటీ సిబ్బంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోలేదు. అది మెష్ పెట్టాలి. ఆ తూముకి బాగా గేజ్ థిక్నెస్తో మెష్ పెట్టారనుకోండి, ఏదైనా వేస్ట్ ఉంటే ఇక్కడ ఆగిపోవటం జరుగుతుంది. అది ఆ వేస్ట్ పెట్టమని గత 5-6 సంవత్సరాలుగా అడుగుతున్నా కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే ప్రజల వైపు నుంచి పట్టుదల లేకపోవటం మూలాన కావండి వీళ్ళ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ వాటరే కాకుండా ఆ రోడ్డు మీద తూము ఉంది, ఆ రజక చెరువు పార్కులోకి వెళ్ళే తూము దగ్గర కూడా ఆ మెష్ పెట్టించలేదు. ఇంతవరకు 5-6 సంవత్సరాల నుంచి అడుగుతున్నా ఈ 2 చోట్ల మెష్లు పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎంఈ గారు ఇవాళ వచ్చి చూడటం జరిగింది. 2 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తుంటే వారి పని ఒత్తిడి మూలాన వారి మీద పూర్తి నమ్మకం మాకైతే ఉంది. వారు ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లో 2-3 వారాల్లోనే ఇవి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుని ఈ మెష్ మాత్రం వేయిస్తానన్నారు. పూర్తి హామీ ఇచ్చారు. ఆ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఎంఈ గారి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. కటేవరం గ్రామంలోని ఆలయ పంచమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశేష పూజలను నిర్వహించి అన్నప్రసాద వితరణ చేశారు. రూరల్ మండల గ్రామం కటేవరం బీసీ కాలనీలో గల శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పంచమ వార్షికోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, విశేష పూజలను ఆలయ ధర్మకర్త జాజుల వెంకటేశ్వరరావు గురుభవాని ఆధ్వర్యంలో జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు జగదీష్, దక్షరాజు బాబి పాల్గొన్నారు. భారీగా హాజరైన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. కటివరం బీసీ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో ఈరోజు స్వామి అమ్మవార్ల 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేవస్థానంలో ఉదయం విశేషంగా అభిషేకాలు, అర్చనలు జరిగాయి. అలాగే మధ్యాహ్నం ఇప్పుడు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు అందరూ ఇచ్చేసి అన్నప్రసాదం స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. భక్తులు వేలాదిగా పాల్గొని ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కటేవరంలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు 5వ వార్షికోత్సవ సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అట్లాగే ప్రతి సంవత్సరం జనవరి 6వ తారీఖు దేవస్థానం అమ్మవారు, అయ్యవార్లు ప్రతిష్ఠ చేసిన రోజు సందర్భంగా మేము ఈ అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తున్నాం. జై భవాని, జై జై దుర్గా. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పుష్యమాసాన్ని పురస్కరించుకొని శివ వైభవంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శివ వైభవం శ్రద్ధగా ఆలకిస్తే సకల శుభాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ నోరి నారాయణమూర్తి అన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో పుష్యమాసాన్ని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం శివ వైభవంపై ప్రవచన కార్యక్రమం ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ నోరి నారాయణమూర్తి శివ వైభవంపై ప్రవచనం చేశారు. శివతత్వం గురించి, శివుని వైభవం గురించి నారాయణమూర్తి విశేషంగా చెప్పిన అంశాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ వరకు జరిగే ప్రవచనామృతం కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాఘవేంద్ర వరప్రసాద్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ధర్మాదాయ శాఖ శ్రీ దుర్గా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా
ప్రముఖ వ్యాఖ్యాత ప్రవచకులు అయినటువంటి నోరి నారాయణమూర్తి గారిచే శివవైభవం ఒక 10 రోజులు 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కార్యక్రమం జరుగును. సాయంత్రం ప్రతిరోజు 6 to 8 గంటలకి వరకు శ్రీ నోరి నారాయణమూర్తి గారి శివవైభవం ప్రవచన కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంను చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ భక్తులందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాను. శ్లోకమే ఇంత అందంగా ఉంటే అర్థం తెలుసుకుంటే లోకములందరికీ తెలియచేశారు. శివపార్వతులు ఎలాంటి వారు? శివపార్వతులు సర్వ కళాస్థానీయులు. అన్ని కళలు వారి అందే ఉన్నాయి. కళాభ్యాం అన్ని కళలు. ఈ లోకంలో 64 కాదు, ఇంకా ఈశ్వరుడి దగ్గర ఎన్ని కళలు ఉన్నాయో. అంతేకాదు వీళ్ళు శ్రీచక్ర విరాజితులైనటువంటి వారు. అంతేకాదు వేద సాహితీమూర్తులు. వేదం ఈశ్వరుని వర్ణిస్తూ ఉంటుంది. వేదం అనేటువంటి పాల సముద్రంలో రెండు అమృత భాండాలు పుట్టినాయి. మామూలు పాల సముద్రంలో ఒకే అమృత భాండం పుట్టింది. కానీ వేదం అనేటువంటి పాల సముద్రంలో 2 అమృత భాండాలు పుట్టినాయి. ఆ అమృత భాండాలే ఒకటి నమకం, మరొకటి చమకం. దీనితో యజుర్వేదంలో వేదములతో వేద పురుషుణ్ణి మహానుభావుణ్ణి వర్ణిస్తారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడటానికి కూడా చాలా మంది బిడ్డలు ఇష్టపడిన నేటి రోజుల్లో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ వృద్ధుల ఆలనా పాలన చూస్తున్న నిర్వాహకులు అభినందనీయులని అమృతలూరు మండల ఎంఈఓ 2 కె రమేష్ బాబు అన్నారు. అమృతలూరు మండల పరిధిలోని ప్యాపరులోని ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి మంగళవారం నిత్యావసర సరుకులను 2వ ఎంఈఓ రమేష్ బాబు చేతుల మీదుగా దాతలు అందజేశారు. చెరుకుపల్లి మండల పరిధిలోని కావూరు గ్రామానికి చెందిన పావులూరి అలివేలు మంగమ్మ జ్ఞాపకార్థం వారి కుమార్తె పెదపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని పావులూరి లక్ష్మి, ఆమె భర్త రాపర్ల మల్లికార్జునరావు ఆర్థిక సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ మనకున్న దాంట్లో పేదవారికి సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. దాతల సహకారంతో తమ మిత్ర బృందం తరపున మోపర్రు ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు ప్యాపర్రు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు సహాయపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తాత నాగేశ్వరరావు, చీపినాపి సుబ్బారావు, బొల్లెద్దు మహేంద్ర, అలపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఓల్డేజ్ హోమ్లో మరి వీరందరికీ మేము గతంలో నెలకోసారి ఏదో దాతల సహకారంతో వృతాభక్తిగా సరుకులు ఇవ్వటం జరుగుతుంది. ఇవాళ ఈ సరుకులన్నీ కూడా పావులూరి అలివేలు మంగమ్మని కావూరు, వాళ్ళ అమ్మాయి పావులూరు లక్ష్మి గారు అని చెప్పి పెదపూడి హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తున్నారు. అట్లాగే వాళ్ళ అల్లుడు రాపర్ల మల్లికార్జున గారని మా గ్రామంలో ఇట్లాంటి కార్యక్రమాలు, దేవుడి కార్యక్రమాలు వీటన్నిటికి కూడా పాల్గొంటుంటాడు. మరి వీళ్ళు గతంలో ఏఆర్సీ హాస్టల్లో కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద లక్ష్మి గారు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ అమ్మగారి పేరు మీద మన ఎంఈఓ రమేష్ బాబు గారి చేతుల మీదుగా మరి వీళ్ళకి నిర్వాహకులకు అప్పచెప్పటం మరి చాలా సంతోషకరం. ఇది ఎందుకు ఈ కార్యక్రమాలంటే మేము సరే దాతలు ఇచ్చేవి అవి వేరు, అట్లాగే ఇంకెక్కడైనా ఓల్డేజ్ అనాథలు కాస్త పని చేసుకోగలిగిన వాళ్ళు మరి ఉంటే ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో చేర్చవచ్చు. ఎందుకంటే మేము ప్రతి నెల వచ్చి చూస్తుంటాం, శుభ్రంగా ఉంటుంది. అట్లాగే మన ఏఆర్సీ హాస్టల్ ఉంది, అక్కడ కూడా తల్లి తండ్రి లేకపోతే ఎవరన్నా ఇబ్బంది పడే పిల్లలను కూడా అక్కడ కూడా మోపర్లో చేర్చడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా చక్కగా చూస్తారు. మరి ఈ ప్రసార సాధనాల ద్వారా మీరు వీటిని గ్రహించి మనకు అందుబాటులో ఎవరైనా సరే అనాథలుగా ఉన్న ఓల్డేజ్ వాళ్ళు కానీ మరి అట్లాగే పిల్లలను కానీ ఇక్కడ సంప్రదించి మరి ఇక్కడ చేస్తే వీళ్ళు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ శ్రీధర్ గారు, వాళ్ళ సతీమణి జయశ్రీ గారు, అట్లాగే అక్కడ రాజుగారు, పల్లికొండ రాజుగారు వాళ్ళు చూస్తారు మోపర్లో చిన్నపిల్లల్ని. మరి ఇటువంటి కార్యక్రమాలను ఈ మండలంలో ఏర్పాటు చేసిన మరి శ్రీధర్ గారికి, అట్లాగే మాకు ఇట్లాంటి కార్యక్రమాలు చేయటానికి మరి ప్రతిసారి ఎవరో ఒకరు దాతలు వస్తుంటారు. ఇప్పుడు ముఖ్యంగా పావులూరు లక్ష్మి గారు, వాళ్ళ భర్త రాపర్ల మల్లికార్జున గారు
అలివేలు మంగమ్మ గారి పేరు మీద ఇయడానికి సహకరించినందుకు ప్రత్యేకంగా ఆ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనకి ఉన్న దాంట్లో ఏదో ఒకటి మరి ఇటువంటి పిల్లలకి ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, తల్లిదండ్రులు చూడటం ఇబ్బంది అయితే వీళ్ళు ఓపికగా వీళ్ళందరూ చూస్తున్నారు. లక్ష్మి గారు, అలాగే రాపర్ల మల్లికార్జునరావు గారు, మరి వాళ్ళ ఇదిలో వాళ్ళ అమ్మగారు అయినట్టు జ్ఞాపకార్థంగా ఉడతా భక్తిగా కాదు కానీ బాగానే ఇచ్చారు. మరి ఈ విధంగా చాలామందికి ఉంటుంది, ధనం ఉంటుంది, లేకపోతే ఆస్తిపాస్తులు ఉంటాయి. మరి అలాంటి వారికి ఆ మంచి మనసు అనేది ఉంటే వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలకి సహాయం చేయాలని నా మనసుగా నేను మాట్లాడుతున్నాను. కనుక ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడానికి నాకెంతో ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా నా తరపున కూడా నేను కూడా ఏదో ఒకటి సహాయం చేయాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని తగిన ప్రణాళికతో సాధించాలి. శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో జరిగిన అభినందన సత్కారంలో డెన్మార్క్ తెలుగు సంఘం మన సంస్కృతి వ్యవస్థాపకులు అమరనాథ్ పొట్లూరి సూచన. టార్చ్ బేరర్ సయ్యద్ నజీర్ అహ్మద్ పుస్తకాన్ని ఆవిష్కరించిన అమర్నాథ్. తెనాలిలో వివాదాస్పదమైన ఫ్లెక్సీల తొలగింపు, టీడీపీ నాయకులు అధికారుల నడుమ హైడ్రామా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన టీడీపీ నాయకులు. మంత్రి మనోహర్పై టీడీపీ నేతల ఆగ్రహం, చేసేది లేక తిరుగుముఖం పట్టిన అధికారులు. తెనాలిలో జనవరి 12వ తేదీన హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ముఖ్య అతిథులుగా హాజరు కానున్న ఆర్ఎస్ఎస్ 3 రాష్ట్రాల అధికారి భరత్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ బ్రోచర్ను ఆవిష్కరించిన హిందూ సమ్మేళనం నాయకులు. బీపీఎస్ దరఖాస్తు దాఖలను పెంచాలి, అనధికార ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా. సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.